బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాత బస్తీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు పురాణపూల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. రాత్రి 12 గంటలకు ఒక నల్ల డ్రెస్సులో గుడిలోకి గుర్తు తెలియని ఒక యువకుడు ప్రవేశించాడు. మొదట ఆలయ పరిసరాల్లో ఉన్న అమ్మవారి పోస్టర్లన్నింటినీ కూడా చించేశాడు. దాని తర్వాత గుడి లోపలికి వెళ్ళి అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశాడు నిందితుడు అన్నట్టు తెలుస్తుంది. ఇటు యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన ఒక మహిళ ఆ మహిళ పైన దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు ఆ నిందితుడు. అర్ధరాత్రి ఆలయం దగ్గరికి వందలాది మంది హిందువులు చేరుకున్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇటు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు ఇటు పోలీసులు. మల్కాజ్గిరి కట్ట మైసమ్మ ఆలయంలో మల విసర్జన ఘటన మరొక ముందే మరో ఘటన జరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులంతా. ఒక్కసారి ఈ సంఘటనకు సంబంధించిన విజువల్స్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఆలయంలో ఉన్న అమ్మవారికి సంబంధించిన పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించిన ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అమ్మవారికి సంబంధించిన పోస్టర్లన్నీ కూడా చించి పారేశారు. ఇటు పురాణపూల్ దర్వాజా మైసమ్మ టెంపుల్ ఒకసారి మనం చూస్తే అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన ఫ్లెక్సీ బ్యానర్ని కూడా చించి పడేసినట్టు తెలుస్తుంది. టెంపుల్స్ అన్నిటినీ ధ్వంసం చేయాలి అంటూ సోషల్ మీడియాలో ఒక రూమర్ స్ప్రెడ్ అవ్వడం, ప్రస్తుతానికి ఇటు స్థానికులు అలాగే హిందుత్వ సంఘాలకు సంబంధించిన డివోటీస్ అందరూ కూడా ప్రస్తుతానికి ఆలయ పరిసర ప్రాంతాల్లో చేరుకున్నారు. రాత్రి దాదాపు కొన్ని వందల మంది అక్కడ చేరుకున్నారు. వందల మంది చేరుకొని జై శ్రీరామ్ అనే స్లోగన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇటు రాజాసింగ్ని కూడా చూడవచ్చు మనం విజువల్లో. అమ్మవారి టెంపుల్కి చేరుకొని సంఘటన స్థలంలో ఏం జరిగింది, ఎవరా దుండగుడు, ఎలా జరిగింది అన్న విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్తో పాటు వందలాది మందిగా ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి రాత్రిపూట పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక దర్గాని కూడా అక్కడికి చేరుకున్న స్థానికులందరూ కూడా దర్గాని కూలగొట్టే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఇటు పోలీసులు ఆ నిందితుడిని పట్టుకోవాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసులు లాఠీ చార్జ్ కూడా జరిపారు. ఆ లాఠీ చార్జ్కి ఇటు అక్కడికి చేరుకున్న స్థానికులందరూ ఆ పోలీసుల పైన రాళ్ళు కూడా రువ్వారంట. సో మొత్తం మీద హై సెక్యూరిటీ హై టెన్షన్ వాతావరణం ప్రస్తుతానికి నెలకొంది. ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ RAF దాంతోపాటు అడిషనల్ పోలీసులను కూడా ప్రస్తుతానికి ఓల్డ్ సిటీలో ప్రస్తుతానికి డిప్లాయ్ చేశారు పోలీసులు. ఇటు అఫీషియల్స్ అయితే ఇటు గర్భగుడిలో ఉన్న అమ్మవారిని టచ్ చేయలేదు, గర్భగుడిలో ఉన్న అమ్మవారికి ఏమీ జరగలేదని చెప్పుకొస్తున్నారు. డ్యామేజ్ బయట ఉన్న ఒక ఫ్లెక్సీ బ్యానర్, ఇటు శివాజీ మహారాజ్కి సంబంధించిన ఒక ఫ్లెక్సీ బ్యానర్, అమ్మవారికి సంబంధించిన ఫ్లెక్సీ బ్యానర్స్, దాంతోపాటు ఆ వరండాలో ఉన్న అమ్మవారికి సంబంధించిన ఒక ప్రతిమ, అమ్మవారికి సంబంధించిన ఆ ప్రతిమ, వీటిని ధ్వంసం చేశారు అంటూ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు అయితే తెలియపరిచారు. ఆ గుర్తు తెలియని వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. 2 కేసులు ప్రస్తుతానికి కమాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులను నమోదు చేశారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇటు సఫీల్గూడలో ఇన్సిడెంట్ని మర్చిపోకముందే, అటు కట్ట మైసమ్మ ఇన్సిడెంట్ని మర్చిపోకముందే మరొక ఇన్సిడెంట్. ఇటు స్థానికులు వీరందరూ కూడా రాత్రికి రాత్రే హుటాహుటిన అమ్మవారి పరిసర ప్రాంతాల అమ్మవారి గుడికి చేరుకున్నారు. ఒక్కసారి పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఏం తేల్చారో ఇప్పటిదాకా ఒకసారి పోలీసుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. के पास जो है रात में 11:11 के आसपास जो है कोई एंटी सोशल एलिमेंट आकर कुछ डिस्टर्बेंस क्रिएट किए यहाँ पे, और डिस्टर्बेंस क्रिएट करने के बाद तुरंत इसका इन्फॉर्मेशन पुलिस को मिला. पुलिस यहाँ पर तुरंत पहुँची. हमारे NJO NSO लोग जो ऑन ड्यूटी थे वो लोग यहाँ पे पहुँचे. यहाँ पहुँचने के बाद यहाँ पे कुछ लोग गैदर थे, उनसे बातचीत करके इमीडिएटली हम लोगों ने एक केस रजिस्टर किया है, और केस रजिस्टर करने के बाद कुछ क्लूज भी हम लोगों को मिले हैं. उस क्लूज पे हमारी पुलिस फोर्स अभी काम कर रही है. यहाँ पे पूरी सिचुएशन पीसफुल है.
और जो है पुलिस अलर्ट है। जोन्स की भी फोर्स आ चुके हैं यहाँ पे, अपने हेडक्वार्टर्स की फोर्स भी आ चुका है, रैप भी आ चुका है। सारे लोग इंटेंसिफाई किए हुए हैं पेट्रोलिंग को, और कहीं पे भी किसी भी तरह का कोई भी हम लोग इंसिडेंट को होने नहीं देंगे। और अब पुलिस पूरी अलर्ट है। हमारे लोकल डीसीपी साहब, राजेंद्र नगर डीसीपी साहब और चार मीनार डीसीपी साहब और सारे सीनियर ऑफिसर्स यहाँ पर पहुँचे हुए हैं, और पूरा जो है इस सिचुएशन को अंडर कंट्रोल पीसफुल रखे हुए हैं। जो लोग भी किसी भी तरह का कोई भी कार्रवाई, एंटी सोशल एलिमेंट्स जो भी गलत काम करेंगे, डेफिनेटली पुलिस उन पर पूरा का पूरा एक्शन लेगी। हैदराबाद में कोई किसी भी तरह का कोई घटना करके बच नहीं सकता है। हमारे पूरे इंफॉर्मेशन हमारे पास है, और हम सभी लोगों से अपील करते हैं किसी भी तरह का अफवाह पे मत जाइएगा। किसी भी तरह का कोई भी र्यूमर को आप मत सुनिए। ये सारा र्यूमर फैलाने का एक फैलाया जा रहा है, और इस पर आप मत गौर कीजिए। कोई भी प्रॉब्लम आता है पुलिस से वेरीफाई करवाइए आप। और पुलिस पूरी तरह से आज रात में और पूरी तरह से हम लोग पेट्रोलिंग कर रहे हैं। हर जगह पे हम लोग इंटेंसिफाई पेट्रोलिंग कर रहे हैं, फोर्सेस लगाए गए हैं, ऑफिसर्स को इन्वॉल्व किया गया है, और अभी जो है पूरा तरह से कंडीशन नॉर्मल है। और जो लोग भी थोड़ा सा भी हंगामा किए हैं उसको हम लोग वी विल टेक एन एक्शन। सब इसमें अभी जख्मी है। दिल के पास जो है రాత్రి 12 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి ఒక బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని అమ్మవారి పోస్టర్లను చింపేశాడు. ఇటు ఛత్రపతి శివాజీ మహారాజ్ సంబంధించిన పోస్టర్ని చింపేశాడు. దాని తర్వాత ఆ గుడి లోపల ఉన్న అమ్మవారి ప్రతిమని పగలగొట్టేశాడు. ఇదంతా చూసి అడ్డుకోవడానికి ఒక మహిళ ముందుకొచ్చింది. ఒక మహిళ అడ్డుకునే ప్రయత్నం చేసింది, కానీ ఆ మహిళపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ విజువల్లో కనిపిస్తున్న మహిళనే ఆ టెంపుల్లో ఆ సమయానికి ఉన్న మహిళ. ఈ మహిళ పైననే దాడి చేసి ఆ గుర్తు తెలియని నిందితుడు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఆ మహిళ మాటల్లోనే ఒకసారి విందాం అసలు ఏం జరిగిందో. वो बच्चा को देखे कहाँ पे भाग लेते गए, दरवाजे से लेके ईरानी होटल तक भाग लेते गए। पुलिस वाले आके मेरे को मार के वो लोगों को भगा दी। काला टी शर्ट पे वो बच्चा को भी इन्होंने बोला अनिल चियाना बोला, अनिल भाई ना चियाना बोला। देखो साहब, हम बाबा को भी पावा गिरते, माता को भी पावा गिरते, सब हमारे बोल के चलते। आज तक हम गलत नहीं सुने, मुसलमान ने बोले, हिंदू ने बोले, सब भाई बोल के हम चलने वाले। सुने ना, हमारा हम वहाँ पे रीत बिना ले रहे थे। गाय को ऐसा बोलो मालूम हो तो मैं आए झारक में पकड़ लिए तो भाग लेते जा रहा, तो भी मेरे को छुड़ा दे के पुलिस वाले मेरे को मारे देखे। బ్లాక్ కలర్ టీషర్ట్, ఒక నల్ల టీషర్ట్ వేసుకొని వచ్చాడు. మేము ఎప్పుడు అందరినీ బ్రదర్స్ గానే చూసాం, ఒక సెక్యులర్ గానే చూసాం. ఏ మతమైనా కూడా అన్య మతాలను కూడా అన్నదమ్ముల్లానే ట్రీట్ చేశాం. అయినా కూడా అతనికి చెప్పా, అతను ఆపే ప్రయత్నం చేశా, అతను పట్టుకునే ప్రయత్నం చేశా. అయినా కూడా నన్ను తోసేసుకొని నా మీద దాడి చేసి అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేశాడు, వెళ్ళిపోయాడు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాం, కానీ మేము ఎప్పుడు ఇలాంటివి సృష్టించలేదు అంటూ ఆమె చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో మొత్తం మీద ఇటు ఆ మహిళని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ మహిళ మీద కూడా దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. రాత్రికి రాత్రి కొన్ని వందల మంది స్థానికులు, కొందరు వందల మంది గుడి సమీప ప్రాంతాల్లో చేరుకొని ఖచ్చితంగా ఆ నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేయాలి అంటూ పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడికి వచ్చిన ఆ క్రౌడ్ మొత్తాన్ని చెల్లాచెదరు కొట్టేందుకు పోలీసులు దాడి చేశారు. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే పోలీసుల పైన కూడా రాళ్ల వర్షాన్ని కురిపించారు స్థానికులు. ఒక దాంట్లో మనం చూస్తే కనుక ఇటు లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తున్న ప్రతిమ, అమ్మవారి ప్రతిమని పగలగొట్టారు. అలాగే రైట్ సైడ్ విజువల్లో మనం చూస్తే
అమ్మవారికి సంబంధించిన కాళీమాత, ఆ కాళీమాతకి ఆ ఇమేజ్కి అక్కడంతా వాళ్ళు పెయింట్ వేసే ప్రయత్నం కూడా చేశారు. కట్ట మైసమ్మ ఒక వారం రోజుల కిందనే మనం ఆ ఇన్సిడెంట్ మరవలేదు. ఇటు మల్కాజిగిరిలోని కట్ట మైసమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తి మల విసర్జన చేయడం. సో మొత్తం మీద ఇలా ప్రతి వారం ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్, అలాగే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, దాంతోపాటు వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు సఫీల్గూడలో 26 సంవత్సరాల ఒక వ్యక్తి వారం రోజుల కింద ఇలాంటి ఒక సంఘటనకు పాల్పడ్డాడు. ఒకసారి మనం చూస్తే కనుక విజువల్స్లో ఆ ప్రతిమని గుడి లోపలికి వెళ్ళి, అది గుడి బయట ఉన్నది కాదు, అది గుడి లోపల ఉన్న ఒక ప్రతిమ, అమ్మవారి ప్రతిమ. ఆ ప్రతిమని పగలగొట్టారు. ఇటు ఆలయానికైతే భారీగా భక్తులు చేరుకున్నారు రాత్రికి రాత్రే. ఆలయ సిబ్బంది అసలు ఏం చెప్తున్నారు, ఏం జరిగిందో ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఆగంతకుడు ముస్లిం అయిన అతడు వచ్చి కావాలని అమ్మవారి యొక్క చిత్రపటాలను అదేవిధంగా ఫ్లెక్స్లను చెప్పి ఆడ ఉన్న విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. పోలీస్ అధికారులు దీనిపై స్పందించి 24 గంటల్లో అతన్ని పట్టుకుంటామన్నారు. ఎక్కడ చూసినా వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చిండ్రు. ఎందుకంటే ఇది 11 గంటలకే జరిగిన తతంగం కాబట్టి ఎంతోమంది తిరుగుతున్నారు అప్పుడు. కాబట్టి పోలీస్ యంత్రాంగం ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో వచ్చింది, దాని తర్వాత ఇలా విచ్చలు ఎడిగా చేష్టలు మతాన్ని రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. ఎక్కడ కూడా హిందూ పని తప్పు ద్వారానే. కానీ మా ఒక్క ఓపికకు సహనం అనేది ఉంది. ఒకవేళ వీళ్ళు ఇదే విధంగా చేస్తే ప్రభుత్వం చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో దీని పరిణామాలు ఏముంటాయో మేము చూపిస్తాము. ఈరోజు పురాణాపుల్ దర్వాజా రాత్రి 11 గంటల సమయంలో అందరూ తిరుగుతున్న సమయంలో ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తిని ఇలా మతాల మధ్య చిచ్చుని రేగొట్టడానికి కొంతమంది కావాలనే ఇలాంటి పనులు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో అంటూ ఇటు ఆలయానికి సంబంధించిన సిబ్బంది కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొదటిగా 11:30 సమయంలో, రాత్రి 11:30 ఇటు పురాణాపుల్ దర్వాజా మైసమ్మ టెంపుల్ దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి 11:30 ఆ సమయంలో టెంపుల్ పరిసర ప్రాంతాల్లో బయట ఉన్న బ్యానర్స్, అమ్మవారికి సంబంధించిన బ్యానర్స్ని చింపేశాడు. దాని తర్వాత ఇటు శివాజీ మహారాజ్ ఆయనకు సంబంధించిన బ్యానర్స్ని చింపేశారు. దాని తర్వాత గుడి లోపలికి వెళ్ళి అక్కడ కనిపించిన అమ్మవారి ప్రతిమలని పగలగొట్టేశాడు. దీని తర్వాత ఆ వరండాలో ఉన్న ప్రతిమలు పగలగొట్టిన సమయంలో ఒక మహిళ గుర్తించి అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆ మహిళ పైన దాడి చేసి వెళ్ళిపోయాడు. ఒకవేళ అలా జరగకపోయి ఉండుంటే అమ్మవారి గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని కూడా నాశనం చేసేవాళ్ళు, అమ్మవారి విగ్రహాన్ని కూడా ఏదో ఒకటి చేసేవారు. అప్పటికప్పుడు ఈ విషయాన్ని తెలుసుకొని హుటాహుటిన చాలామంది అక్కడికి చేరుకున్నారు. రాత్రి మన పైన రైట్ సైడ్ విజువల్లో చూడొచ్చు, వందలాదిగా కదలి వచ్చారు అక్కడికి ప్రజలు. వందలాదిగా కదలి వచ్చి ఆ అమ్మవారి ప్రతిమని పగలగొట్టిన నిందితుడిని అరెస్ట్ చేయాలి, వెంటనే పట్టుకోవాలి, అతనిపైన కేసులు నమోదు చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలంటూ ప్రధానంగా డిమాండ్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడికి పోలీసులు చేరుకున్నారు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అలాగే భద్రతా బలగాలు, పోలీసులకు సంబంధించిన స్పెషల్ టీమ్స్ కూడా అక్కడికి చేరుకొని అందరినీ చెల్లా చెదరగొట్టే ప్రయత్నం చేశాయి. ఈ ప్రయత్నంలో లాఠీ చార్జ్ కూడా జరిగినట్టు తెలుస్తుంది. అక్కడున్న భక్తులు మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఇటు పోలీసుల మీద కూడా రాళ్ల దాడి చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఆగ్రహానికి ప్రజలు చేరుకున్నారనేది. సో మొత్తం మీద ప్రజల్ని, అక్కడికి వచ్చిన భక్తులని రాత్రి వాళ్ళని వెళ్ళగొట్టేశారు. కానీ ఆ నిందితుడిని ప్రస్తుతానికి అరెస్ట్ చేశారా? ఆ నిందితుడు ఎవరు? ఆ నిందితుడు కావాలనే చేశారా? ఒక వారం కింద ఇటు మల్కాజ్గిరి కట్ట మైసమ్మ ఆలయం దగ్గర మల విసర్జన చేసిన ఘటన మనం మరవకముందే, ఒక వారం కూడా గడవలేదు. మరొక ఘటన. ఇలాంటి సంఘటనలను ఎలా అరికట్టాలి, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రస్తుతానికైతే ఇటు కమాటిపురాలో దీనికి సంబంధించి 2 కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. ఏ మతానికి సంబంధించిన ప్రార్థనా స్థలంలోనైనా ఎవరైనా ఇలాంటి సంఘటనలకు పాల్పడితే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయొచ్చు. ఇంకో మతాన్ని కించపరిచేలాగా వ్యాఖ్యానాలు చేసినా వాళ్ళపైన కేసులు ఫైల్ చేయొచ్చు. సో అలానే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మైసమ్మ